హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక బ్యాంగిల్ డిజైన్ వేసానండి కుందన్స్ తోటి. అది ఏ విధంగా వేస్తున్నానో చూడండి. నేను ఇక్కడ 2/6 తీసుకున్నాను అండి బ్యాంగిల్స్. తీసుకొని 2 బ్యాంగిల్స్ని ఇలా అతికించుకోవాలండి. అతికించుకున్న తర్వాత ఆరిన తర్వాత గమ్ పెట్టి ఒక 20 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఈ కలర్ తీసుకొని ఈ విధంగా చుట్టాలండి బ్యాంగిల్కు. చూడండి, కరెక్ట్గా వచ్చేటట్టు చూసి చుట్టాలండి బ్యాంగిల్కు. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. మనం ఇంట్లోనే ఉండి బ్యాంగిల్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా టైట్గా చుట్టిన తర్వాత కట్ చేసి దానికి మళ్ళీ కొంచెం గమ్ పెట్టి అతికించాలండి బ్యాంగిల్ వెనకాల. అది ఊడిపోకుండా టైట్గా ఉండేటట్టు పెట్టాలండి. నేను ఈ విధంగా బ్యాంగిల్ అంతా చుట్టానండి సిల్క్ థ్రెడ్తోను. కరెక్ట్గా వచ్చేటట్టు చూసి చుట్టాలండి బ్యాంగిల్ మొత్తము థ్రెడ్ అంతా సాఫ్ట్గా ఉన్నట్టు నీట్గా చుట్టాలండి. చూడండి, నేను బ్యాంగిల్ అంతా విధంగా చుట్టేసాను థ్రెడ్తోను. బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్కు కుందన్స్ అతికిస్తున్నానండి. చూడండి, నేను త్రిభుజాకారం కుందన్స్ తీసుకున్నానండి. ఇక్కడ వైట్వి తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఫెవికాల్ అంతా బ్యాంగిల్ అంతా అతికించాలండి. అతికించిన తర్వాత కుందన్స్ పెట్టాలి. గమ్ పెట్టిన తర్వాత కొంచెం సేపు ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఖాళీగా ఉన్న తర్వాత అతికించాలండి. అప్పుడైతేనే అవి స్టిక్ అవుతాయి కుందన్స్. చూడండి, నేను ఏ విధంగా పెడుతున్నాను. కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసి పెట్టాలండి కుందన్స్. మధ్యలో ఆరిపోతుంది కదా, మళ్ళా గమ్ పెట్టాలండి. పెట్టి అతికించాలి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టాలండి కుందన్స్ని. నేనైతే ఇక్కడ ఈ డిజైన్ వేస్తున్నానండి. వేరే కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయని ఇవే పెడుతున్నాను ప్రస్తుతానికి. ఇదొక డిజైన్ అండి, బాగుందని నేను పెడుతున్నానండి. చూడండి, ఇలా ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టాలండి కుందన్స్. పెట్టిన తర్వాత ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి. ఈ విధంగా మనం ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఈ బ్యాంగిల్స్ని మనం కూడా తయారు చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్.